ఎగ్జాంపుల్గా హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. యాజ్ ఏ ట్రేడెడ్ గూడ్స్. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో ఇన్వెంటరీ మాస్టర్లో స్టాక్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనకి టాలీలో ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయడానికి ప్రాసెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ యూనిట్ క్రియేట్ చేసాం, తర్వాత లొకేషన్ క్రియేట్ చేశాను, తర్వాత మోడల్ క్రియేట్ చేశాను, ఆ తర్వాత స్టాక్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఇంకా ఈ ఇన్వెంటరీ మాస్టర్లో లాస్ట్ వన్ మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే స్టాక్ ఐటమ్ అనమాట. ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలి అంటే దాని ప్రాసెస్ అనేది నేను లాస్ట్ 4 వీడియోస్లో క్రియేట్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఫైనల్గా మనకున్న ఐటమ్ని మనం క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలి అంటే ఇన్వెంటరీ మాస్టర్లో ఇక్కడ స్టాక్ ఐటమ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ స్టాక్ ఐటమ్ అనేది మనం క్రియేట్ చేయాలి అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నాను. సో ఇదిగోండి, ఇన్వెంటరీ మాస్టర్ గురించే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. యూనిట్స్ క్రియేషన్ అయిపోయింది, లొకేషన్స్ అయిపోయింది, కేటగిరీ అయిపోయింది, స్టాక్ గ్రూప్ అయిపోయింది. ఫైనల్గా స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేయాలంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఏంటా ఎగ్జాంపుల్ అంటే 100 నెంబర్స్ హెచ్డి కలర్ టీవీస్, purchase rate at the rate of 30,000, sales price at the rate of 35,000 each at showroom 1 50 numbers and showroom 2 another 50 numbers, ఓపెనింగ్ స్టాక్ ఎంటర్డ్ అని చెప్పేసి ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అంటే మనకి స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 100 నెంబర్స్ కలర్ టీవీస్ని నేను ఓపెనింగ్ స్టాక్గా చూపించాలనుకుంటున్నాను. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు టాలీలో ప్రొడక్ట్ని క్రియేట్ చేస్తాను. ప్రొడక్ట్ని క్రియేట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటంటే మాస్టర్స్లో క్రియేట్లో స్టాక్ ఐటమ్ అనే ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేమ్ అంటున్నాడు, ఎగ్జాంపుల్గా కలర్ టీవీస్ తీసుకున్నాం. కావాలంటే మనం క్రియేట్ చేసే ఐటమ్కి మనం నెంబర్ కూడా మెన్షన్ చేయొచ్చు. సెలెక్షన్లో మనకి నెంబర్ సెలెక్ట్ చేసిన ఐటమ్ నేమ్ సెలెక్షన్లోకి వస్తుంది. యాజ్ ఏ ట్రేడెడ్ గూడ్స్, ఓపెనింగ్ స్టాక్ కూడా ఎంటర్ చేస్తాం. అండర్ వచ్చేసి స్టాక్ గ్రూప్లో మనం సోనీ కంపెనీ అని క్రియేట్ చేసాం, సోనీ కంపెనీ ఇవ్వాలి. మోడల్ వచ్చేసి 55 ఇంచెస్ అని క్రియేట్ చేసాం. కేటగిరీలో 55 ఇంచెస్. కలర్ టీవీస్ని ఎప్పుడు మనం నెంబర్స్లో పిలుస్తాం కాబట్టి యూనిట్స్లో నెంబర్స్ అని ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనేవి ఏమీ ఉండవు, నాట్ అప్లికబుల్ అని ఇవ్వాలి. మెయింటైన్ బ్యాచెస్ అనేవి ఎస్ పెట్టాలి, ఎందుకంటే మనకి కలర్ టీవీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఆ రెండు మనం ఇవ్వాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలి అంటే మెయింటైన్ బ్యాచెస్ అనే ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే నేను చెప్పిన ఆ 2 ఆప్షన్స్ మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి. ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్, యూజ్ ఎక్స్పైరీ డేట్ కూడా ఎస్, సెట్ కాంపోనెంట్స్, బిల్ ఆఫ్ మెటీరియల్ నో అనే ఉంచాలి. సో నో. స్టాండర్డ్ రేట్స్ అనేవి ఎస్ పెట్టాలి. సో ఎస్ పెడుతున్నాను. ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మనకి రేట్ డీటెయిల్స్ బాక్స్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ స్టాండర్డ్ కాస్ట్లో మనం పర్చేస్ రేట్ ఎంటర్ చేయాలి. పర్చేస్ రేట్ ఎంత చెప్పుకున్నామంటే మనం 30,000 అని చెప్పుకున్నాం. సో ఆ 30,000 అక్కడ ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఇదిగోండి 30,000. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎగ్జాంపుల్లో మనం ఏం చెప్పుకున్నామంటే 35,000 చెప్పుకున్నాం. సో అదే 35,000ని అక్కడ మనం సేల్స్ రేట్గా ఇవ్వాలి. ఇదిగోండి 35,000. ఇలా ఇక్కడ మనం పర్చేస్ రేటు, సేల్ రేటు ఒక్కసారి కనుక ఇస్తే మనం ప్రాబ్లం చేసే ప్రతిసారి వాడు పర్చేస్ రేటు, సేల్ రేటు అనేది ఇంకా మనల్ని అడగడనమాట. బై డిఫాల్ట్గా అదే తీసేసుకుంటుంది. పర్చేస్ రేట్ అయితే 30,000 అని, సేల్స్ రేట్ అయితే 35,000 అని. ఒకవేళ రేట్ అనేది చేంజ్ అయితే కావాలంటే అక్కడే ఓచర్లో డైరెక్ట్గా చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో రేట్స్ అనేవి మనం మెన్షన్ చేసేసాను. కాస్టింగ్ మెథడ్ కానీ, మార్కెట్ వాల్యుయేషన్ మెథడ్ కానీ, ప్రొవైడ్ బిహేవియర్ ఆప్షన్స్ కానీ మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్గా ఉంటాయి. జిఎస్టీ అప్లికబుల్ అనే ఉంచాలి. హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేయచ్చు. ఎగ్జాంపుల్గా హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. యాజ్ ఏ ట్రేడెడ్ గూడ్స్,
రేట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేయచ్చు. ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్ అని ఇస్తున్నాను. రేట్ వచ్చేసి 28% ఇస్తున్నాను. సెస్ వాల్యూ క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ వాల్యూ. సెస్ అండ్ రేట్ అనేది 0%. రివర్స్ ఛార్జెస్ అప్లికబుల్ నో. ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా నో అనే ఉంచాలి. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ అని ఇవ్వాలి, ఎందుకంటే మనం ఇక్కడ క్రియేట్ చేసేది గూడ్స్ కాబట్టి. ఎంఆర్పి డీటెయిల్స్ కూడా మనం ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ దగ్గర మనం ఎగ్జాంపుల్గా ఓపెనింగ్ స్టాక్ 100 నెంబర్స్ అని చెప్పుకున్నాం. సో ఈ 100 నెంబర్సే ఇక్కడ ఎంటర్ చేయాలి. 100 అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఆ 100 నెంబర్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వాడు అడుగుతాడు మనల్ని. ఇలాగ ఎక్కడున్నాయి అంటున్నాడు. లొకేషన్స్లో మనకి గూడౌన్స్ ఉంటే గూడౌన్స్ అని ఇవ్వాలి, షోరూమ్స్ ఉంటే షోరూమ్స్ అని ఇవ్వాలి. మనం ఇవాళ షోరూమ్స్ క్రియేట్ చేసాం కాబట్టి షోరూమ్ 1 ఎక్కడుందో అడ్రస్ అడుగుతున్నాడు. బ్యాచ్ నెంబర్ నేను VJA@1 అని ఇస్తున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 1st April 2024. ఎక్స్పైరీ డేట్ 31st March 2025. 1 ఇయర్కి ఇస్తున్నాను. షోరూమ్ 1లో 50 నెంబర్సే ఇవ్వమని చెప్పారు ఎగ్జాంపుల్లో. సో 50 నెంబర్స్. రేట్ వచ్చేసి 30,000 పర్చేస్ రేట్ ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ ఇంకో 50 నెంబర్స్ షోరూమ్ 2 విజయవాడ 2 అని ఇస్తున్నాను. 1st April 2024, 31st March 2025. 50 నెంబర్స్ 30,000 ఈచ్. ఇలా మనకున్న స్టాక్ ఐటెం డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఒక్కసారి ఎంటర్ చేస్తే సరిపోద్ది. సో అలా ఇచ్చి సేవ్ చేసేస్తే సరిపోద్ది. అంటే మన టాలీలో ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఇది ప్రాసెస్. ఈ వీడియోలో ఐటెం క్రియేషన్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make